రేపు సోమవారం రోజున ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలండి, మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా శివానుగ్రహంతో డబ్బు వచ్చి పడుతుందన్నమాట. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల జాతక సమస్యలు కూడా పోతాయని చెప్పొచ్చు. ఇది చాలా శక్తివంతమైన దీపం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అండి. అందుకే ఏంటంటే మీరు మర్చిపోకుండా ఈ విధంగా దీపారాధన చెయ్యండి. ఈ దీపం పెట్టడం వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందన్నమాట. జాతక సమస్యలు కావచ్చు, రాహుకేతు ప్రభావాలు కావచ్చు, అలానే కాకుండా మన జాతకం సరిగ్గా లేక మనం తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ యొక్క దీపం అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చెయ్యండి. ఏం చేయండి అంటే కనుక నార్మల్గా అండి, రేపు సోమవారం కదా, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకుని ముందుగానే ఇంకా తర్వాత స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చెయ్యండి. చేసిన తర్వాత దీపారాధన చెయ్యండి. అయితే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. అందుకే మీరు దీపం ఎలా పెట్టండి అంటే కనుక తమలపాకు తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి మనము ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ మన శక్తి కొలది పోసేసిన తర్వాత దీపారాధన చేయాలి. 2 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో ఏంటంటే ఒక లవంగాన్ని తీసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. జాతక సమస్యలు ఎటువంటివైనా సరే, ఎంతటి కఠినంగా ఉన్నా సరేనండి, మనకు జాతకం సరిగ్గా లేక మనం ఎంతో ఇబ్బంది పడిపోతాం, బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఏంటంటే ఈ లవంగం అనేది ఉపయోగపడుతుందన్నమాట. లవంగానికి పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఇంకా దీపం వెలిగించిన తర్వాత లవంగాన్ని దీపంలో వేసి మీరు సంకల్పం చెప్పుకొని దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. మీ జాతకం ఖచ్చితంగా మారుతుందండి.